ఎప్పుడో కాలేజ్ డేస్లో తీసుకు. నెక్స్ట్ వచ్చేసి ఇది డైమండ్ నెక్లెస్. రాయించింది ఇక్కడ పెళ్లి టైంలో కాళ్ళు కడగడానికి అనేసి ఇచ్చారు గిఫ్ట్ కింద ఇది. అండ్ ఈ చెంబు గ్రీన్ లేదనేసి ఇది తీసుకొచ్చారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సారీ, వ్లాగ్ కాదు, వీడియో. ఇవాళ వీడియో ఏంటి అంటే నా దగ్గర ఉన్న పూజ ఐటమ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదే అనమాట ఈ వీడియో. ఫస్ట్ అయితే మనం విఘ్నేశ్వర్తో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి బుల్లి గణపయ్య. వెయిట్ చాలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. మీరు చూసినట్టయితే లైట్ వెయిట్లో మనకి ఇంత డీటెయిలింగ్ రాదు. బ్యాక్ కూడా చాలా నీట్గా డీటెయిలింగ్ ఉంది. సో అదనమాట పూజలకి అండ్ వినాయక చవితికి బాగా యూస్ఫుల్ అనేసి నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు. సో ఇవన్నీ కూడా విగ్రహాలు నా బొట్టన వేలి కన్నా చిన్నగానే ఉన్నాయి, అలా చూసే తీసుకున్నాను. అంటే మనం పూజ గదిలో నిత్యం పూజలు చేయాలంటారు కదా, సో ఆ విధంగా అయితే మనం బొట్టన వేలి కన్నా చిన్నదే తీసుకోవాలి. ఇది కూడా అంతే, చిన్నవే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బృందావనం కూడా ఇలా వెండిలో వచ్చింటే తీసుకున్నాము. యాక్చువల్గా ఇది గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుంది. అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను, ఎవరికైనా పెళ్ళిళ్ళకి. యాక్చువల్గా నా పెళ్ళికి అలాగే ఒకటి గిఫ్ట్ ఐటమ్ వచ్చింది, బట్ అది మిస్ అయింది. తర్వాత నేను ఇది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి వెండి పువ్వులు తీసుకున్నాను, పెద్దవి. అంటే అమ్మవారికి పెడదామనేసి అలా తీసుకున్నాను అనమాట. ఇవి ఇవేంటి అనుకుంటున్నారా? వెండి పువ్వులు. ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయి. ఇదిగోండి, ఇలా ఉంటాయి. ఇవి మనం అష్టోత్తరాలు చదువుతాం కదా, సో 108 +2 ఎక్స్ట్రా ఇస్తారనమాట, పోయినా ఆర్ఎల్స్ ఇది విరిగిపోయినా అనేసి. ఇవి యాక్చువల్గా సిల్వర్ బట్ గోల్డ్ కోటింగ్ అనమాట. అంటే సిల్వర్ అయితే ఇవన్నీ కడగాలంటే చాలా పెద్ద రిస్క్. సో అది. అండ్ నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు అండ్ అష్టోత్తరాలకి ఎలా యూజ్ చేస్తానంటే, మనకి సెంటిమెంట్ ఉంటుంది కదా, ఎంత సిల్వర్ పువ్వులు వాడినా నేచురల్ పువ్వులు కూడా ఉండాలనేసి. సో నేను వీటిని ఇలా పెట్టుకొని ఇలాగా యూజ్ చేస్తాను అనమాట పూజకి. సో చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది వరలక్ష్మి అమ్మవారి ఫేస్ అనమాట. వీటికి నేను ఇక్కడ చిన్న చిన్న హోల్స్ చేయించుకున్నాను, నోస్కి అండ్ ఇయర్స్కి. బికాజ్ మనం న్యాచురల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా రెగ్యులర్గా మనం వాడేవి, లైక్ అంటే నేను స్పెషల్గా అమ్మవారి కోసం తీసి పెడతాను, సో అవే యూజ్ చేస్తాను అనమాట. సో అందుకోసమే వీటికి దగ్గరుండి హోల్స్ కూడా చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మన అరచేయి మీద ఉండేలాగా చూసుకొని తీసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. వీటికి మనం తాడు వేసి టెంకాయకి కట్టాలి కాబట్టి ఇలాగ పెట్టించుకున్నాము హుక్స్. ఓకే, ఇది కూడా డీటెయిలింగ్ బాగుంది. బికాజ్ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి డీటెయిలింగ్ నీట్గా వచ్చింది. అదే లైట్ వెయిట్లో అయితే అంత డీటెయిలింగ్ రాదు. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కుంకుమ బర్నే. అంటే మనం ఏదైనా వ్రతాలకు అలా పిలవడానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాం కదా, సో అందుకోసం ఇది. ఇది యాక్చువల్గా నేను కొనలేదు, గిఫ్ట్ పర్పస్ కింద నాకు వచ్చింది. నా పెళ్ళప్పుడు మా మామయ్య పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అగరబత్తి స్టాండ్. ఇది ఫ్లవర్ టైప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న ప్లేట్స్. ఈ ప్లేట్స్ ఎందుకు అంటే ఈ దీపాలు పెట్టుకోవడానికి. ఇలాగా ఈ ప్లేట్స్ ఇవి మొత్తం సెట్ అనమాట. వీటికి యాక్చువల్గా ఒత్తి వేసి పెడితే మధ్యలో దీపం అయితే ఎక్కువసేపు వెలుగుతుంది అనేసి ఇలాంటివి తీసుకున్నాను. మనం ఇలా దీపం ఒత్తి వేసుకొని వెలిగించుకోవాలి ఆయిల్ వేసి. ఇది లోపల కొంచెం డార్క్ కలర్లోనే ఉంది, బట్ ఎంత క్లీన్ చేసినా ఇది అవ్వట్లేదు. అండ్ క్లీనింగ్ కూడా సిల్వర్ క్లీనింగ్ ఎలా చేస్తాను అనేది లాస్ట్లో మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది. సో ఇవి 2 దీపాలు అనమాట. ఓకే, రెగ్యులర్గా యూజ్ చేసేవి దేవుడికి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా బ్రేస్లెట్ సిల్వర్ది, ఎప్పుడో కాలేజ్ డేస్లో తీసుకున్నాను. దీనికంతా స్టోన్స్ వస్తాయి, బాగా యూస్ చేశాను అప్పట్లో. అండ్ నెక్స్ట్ ఇది గంట. ఇక్కడ పైన వచ్చేసి నందీశ్వరుడు ఉన్నారు. చాలా డీటెయిలింగ్ ఉంది, బికాజ్ చెప్పాను కదా వెయిట్ని బట్టి డీటెయిలింగ్ వస్తుంది అనేసి. నాకు ఈ నందీశ్వరుడు చాలా నచ్చారు. సారీ, సౌండ్ కూడా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్. ఇవి వచ్చేసి యాక్చువల్గా మా పిల్లల అన్నప్రసన్నానికి అమ్మ తీసుకొచ్చారు, పాపకోటి బాబుకోటి అని. బాబుకు కూడా సేమ్ ఇలాంటిది తెస్తుంటే వద్దు, నాకు ఇలాంటిది అయితే పూజకి యూజ్ అవుతుంది అనేసి ఇది తీసుకొని రమ్మని చెప్పాను. మనం ఏదైనా అభిషేకం చేసేటప్పుడు చిన్న చిన్న విగ్రహాలకి, లైక్ ఇందాక చూపించాను కదా వినాయకుడివి, అలాంటి వాటికి ఇది బాగుంటుంది. ఆరల్స్ తీర్థంకైనా కూడా. సో ఈ 2 గరిటెలు నేను కొన్నవి, అంటే మేము డబ్బులు పెట్టి కొన్నవి ప్రతిదీ కూడా ప్లెయిన్గా తీసుకున్నాను, బికాస్ క్లీనింగ్ చాలా కష్టం అనేసి. గిఫ్ట్ పర్పస్ వచ్చినవి ఇంకా వాళ్ళ ఇష్టం కాబట్టి అది మనం ఏం చేయలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సుభిక్షకి ఇచ్చిన గిన్నె అనమాట. అమ్మ అన్నప్రసన్నానికి ఇలా ఈ సెట్ ఇచ్చారు. ఇవి 2 అండ్ గ్లాస్ కూడా ఇచ్చారు, చూపిస్తాను. ఇది కూడా ప్లెయిన్ తీసుకున్నాము, లైక్ దీంట్లో మనం అక్షంతలు అలా కలుపుకోవచ్చు పూజ టైంకి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ఉద్దరినినా ఏదో అంటారు, నాకు అంతగా ఐడియా లేదు. సో ఇదొక చిన్న గ్లాస్. ఇది యాక్చువల్గా 3 కాంబో అనమాట. అంటే అమ్మ బాబుకి తీసుకొని వచ్చింది చిన్నవే, ఎందుకంటే పెద్ద గ్లాసెస్ ఉన్నాయి, సో అందుకోసమే చిన్నవి తీసుకురా అనేసి చెప్పాను. ఇలాగ కొబ్బరి నీళ్ళకి అనేసి ఇది ఒక టైప్ ఆఫ్ గ్లాస్ తీసుకున్నాను. నార్మల్ రెగ్యులర్గా అంటే లైక్ ఇలాంటి గ్లాస్ కాకుండా ఈ గ్లాస్ తీసుకురమ్మని చెప్పాను. సో ఈ గ్లాస్, ఈ బౌల్ వచ్చేసి లైక్ గంధంకి బాగుంటుంది అనేసి ప్లెయిన్లో తీసుకున్నాను. అంటే వాడికి సాంప్రదాయంగా పెట్టడానికి తీసుకొచ్చినా కూడా నాకు పూజకి యూజ్ అయ్యేలాగా మా అమ్మని అడిగి తీసుకున్నాను అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్ ప్లేట్. దీనిపైన నా పేరు కూడా రాయించిందో లేదో మా అమ్మ. రాయించింది ఇక్కడ. ఇది మా వారికి పెళ్లి టైంలో కాళ్ళు కడగడానికి అనేసి ఇచ్చారు గిఫ్ట్ కింద. ఇది అండ్ ఈ చెంబు. సో కాళ్ళు కడుగుతారు కదా, ఇవి 2 కూడా ప్లెయిన్ తీసుకున్నాం. ఇవి ఆల్మోస్ట్ 1 కిలో ఉంటాయి. సో అది. అండ్ పూజకి యూజ్ చేస్తాం. ఆ రోజు మటుకు ఫార్మాలిటీ తెచ్చారు, కానీ ఫార్మాలిటీకి ఇవి యూజ్ చేయకూడదు పూజకు కావాలనేసి వేరే ఉంటాయి కదా ఇత్తడివి, వాటిలో ప్లేట్లో కడిగారనమాట. బట్ ఆ రోజు చేతికి ఇచ్చారు ఇవి. వీటిలో కాళ్ళేం కడగలేదు, ఎందుకంటే పూజకి యూజ్ అవుతాయి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హారతి. సో ఇలా ఉంటుంది. ఓకే, ప్లెయినే. నెక్స్ట్ ఇవి చిన్ని కుంకుమ బర్నెలు. అమ్మ నాకు తొలి వడిబియ్యం పోసేటప్పుడు ఇవి నా ఒళ్ళో పెట్టారనమాట, కుంకుమ పసుపు అనేసి వేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ సుభిక్షకి ఇదిగోండి ఈ కాంబో. ఇది పెద్ద గ్లాస్ కూడా, అంటే టెంకాయ నీళ్ళకు అలా ఏదానికైనా యూజ్ అవుతాయి అనేసి పెద్దవే తీసుకున్నాను ఫస్ట్లో. మళ్ళీ తర్వాత అన్ని పెద్దవే ఏం చేస్తాను, చిన్నవి కూడా ఉంటే యూజ్ అవుతాయి కదా అనేసి మోక్షికి చిన్నడు కాబట్టి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను. సో అది. అండ్ ఇది కూడా ఒక చిన్న గ్లాస్. ఇది ఉందనేసి అది ఇంకా కొంచెం చిన్నది తీసుకున్నాను. ఇది ఒక ప్లెయిన్ గ్లాస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను తీసుకున్నాను, ఎందుకో బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చింది. కుంకుమ పసుపు అక్షంతలు వేసుకోవచ్చు, ఆర్ గంధం ఏదైనా కానీ. ఇది యాక్చువల్గా గోల్డ్ కోటింగ్ వచ్చి ఉండింది, బట్ వాష్ చేయగా ఇది గోల్డ్ కోటింగ్ పోయింది. సో అదనమాట. ఇది నేనే ఇష్టంగా తీసుకున్నాను బొట్లు పెట్టడానికి. అండ్ వీటికి వెయిట్స్ కానీ ప్రైజెస్ కానీ నాకు గుర్తులేవు, బికాజ్ ఇవన్నీ ఇప్పుడిప్పుడు కాదు, ఎప్పుడెప్పుడో అకేషన్ వైజ్ కొన్నావు కాబట్టి నాకు అంత క్లియర్గా గుర్తులేదు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇది ఒక ప్లేట్. అంటే మామూలుగా మనం కలశం పెడతాం కదా ఇలాగా,
ఇలా కింద బియ్యం వేసి అందుకోసం ఈ ప్లేట్ అనమాట. సో ఇది ఇప్పుడు నేనేం చూపించబోతున్నానంటే నా డైలీ వేర్ కలెక్షన్ చూపించబోతున్నాను గోల్డ్ది. బికాజ్ చాలామంది అడుగుతున్నారనమాట. అంటే నేను రెగ్యులర్గా లైక్ షార్ట్స్ తీస్తూ ఉంటా కదా, నీ డైలీ వేర్ గోల్డ్ చూపించక్క మేము చేయించుకుంటాం అది ఇది అంటుంటారు. సో నేను ఇప్పుడు మీకు క్లోజ్ షార్ట్స్లో చూపిస్తాను. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని యూ కెన్ బై ఇట్. నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నా అంటే డైలీ వేర్ అండ్ డైమండ్ కలెక్షన్ అంతే. నాది అంటే లైక్ ఎక్కువ లైక్ హారాలు అవి ఇవి ఏం చూపించట్లేదు. పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా ఫంక్షన్స్ వచ్చినప్పుడే తెచ్చుకుంటాము, లాకర్లో ఉంటాయి అవి. సో మీకు తెలుసు కదా, మా వారు ఆంధ్ర బ్యాంక్లో వర్క్ చేస్తారు, మాకు లాకర్స్ ఉంటాయి అక్కడే పెట్టేస్తాం. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఒక వ్రతం ఉంది, సో దానికి తెప్పించి పెట్టుకున్నాను. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో వేసుకుంటాను, అప్పుడు క్లియర్గా చూపిస్తాను. అంటే లాంగ్ హారాలు, వడ్డానాలు, వంకీలు అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు సింపుల్గా నా దగ్గర ఏమున్నాయో ప్రజెంట్ ఒక్కటే కవర్ చేస్తాను. ఓకే, లేట్ లేకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నా మంగళసూత్రం చాలామంది అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి స్నేక్ మోడల్ అనమాట. అండ్ ఇది ఎక్కువ హెయిర్ స్టిక్ అవ్వడము, దీంట్లో స్ట్రక్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. అండ్ ఇది వచ్చేసి పెండెంట్. నా దగ్గర ఇదివరకు ఇంకో పెండెంట్ ఉంది, ఆ పెండెంట్ని నేను ఏం చేశానో చూపిస్తాను. ఇది వచ్చేసి డైమండ్ది. సో కంప్లీట్ ఇదంతా డైమండ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి స్నేక్ మోడల్ చైన్. సో అంతే, ఈ పుస్తలు చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ బీడ్స్. ఇది 2 grams ఉంది, చాలా లైట్ వెయిట్ అండ్ ఇన్విజిబుల్ లాగా అనుకోవచ్చు. బట్ అక్కడక్కడ మనకి బ్లాక్ డాట్స్ ఉండడం వల్ల నెక్లో బాగా కనిపిస్తుంది. అండ్ ఈ పెండెంట్ వచ్చేసి డైమండ్దే. ఇది బటర్ఫ్లై మోడల్ ఉంది. సో యాక్చువల్గా ఇవి కొంచెం టైట్ అయిపోయింటే నేను మళ్ళీ హుక్స్ అనేవి చేయించుకున్నాను. సో అది దిస్ ఈజ్ ఏ రెగ్యులర్ బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట, నేను మెడలో వేసుకుంటా కదా అది. అండ్ ఇవన్నీ క్లోజ్ షాట్స్ పెడతాను. ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక నెక్లెస్, మొన్న షార్ట్ వీడియోలో కూడా వేసుకున్నాను ఇది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మా వారికి ప్రమోషన్ వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ శాలరీతో నాకు కొనిచ్చారు ఇది. సో స్పెషల్ ఫర్ మీ. ఇదంతా కూడా గ్రీన్ది, నా గోల్డ్ అంతా కూడా రూబీదే ఉంది. సో గ్రీన్ లేదనేసి ఇది తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేసి లైక్ పికాక్ డిజైన్ అనుకోవచ్చు. అంతే, ఇవి వెయిట్లో అవన్నీ నాకు గుర్తులేదు, అదొక్కటి రీసెంట్గా కొన్న కాబట్టి బాగా గుర్తుంది. సో దిస్ ఈజ్ మై నెక్లెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది డైమండ్ నెక్లెస్. ఇది సుభిక్షకి లైక్ 3 years ఉన్నప్పుడేమో తన బర్త్డేకి తీసుకున్నాము. బాగుంది కదా, లీఫ్స్ ఉన్నాయి. ఇది వెయిట్ ఎంత ఉందో గుర్తులేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫింగర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రూబీది. ఇది యాక్చువల్గా అమ్మ దగ్గర నుంచి తీసుకున్నాను నేను, బికాజ్ నా గోల్డ్ అంతా కూడా రూబీది ఉంటుంది. సో మ్యాచ్ అవుతుంది అనేసి తీసుకున్నాను. బట్ అది రెగ్యులర్గా వాడేస్తున్నాను. ఇది ఫంక్షన్స్కి ఏం పెట్టట్లేదు, రెగ్యులర్గా వాడేస్తున్నా. అంటే మ్యాచింగ్ అవుతుందని ఇప్పించుకున్నాను కానీ ఇంకా రెగ్యులర్గా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ గోల్డ్. దీనిపైన ఎంపీ ఉంటుంది. ఇవన్నీ మా ఎంగేజ్మెంట్ రింగ్స్ అనమాట. మా హస్బెండ్ దిగోండి, ఇది పిఎం ఉంది కదా, అంటే ఇంట్లో నేనే ప్రైమ్ మినిస్టర్, ఆయనకి పిఎం ఉంది, నా ఫింగర్ పైన ఎంపీ అని ఉంది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డైమండ్ రింగ్. ఇది నా ఫస్ట్ యానివర్సరీకి మా హస్బెండ్ ఇచ్చారు. లైక్ నా పెళ్ళి ఏ ముహూర్తానికి అయిందో ఆ టైంకి నెక్స్ట్ ఇయర్ అంటే ఫస్ట్ యానివర్సరీకి నా ఫింగర్కి వేశారనమాట ఇది. ఇవన్నీ క్లోజ్ షాట్స్ వేస్తాను. అండ్ ఈ ఫింగర్కి ఒక రింగ్ ఉండేది, మీరు షార్ట్స్లో చూసింటారు, అది కూడా డైమండ్దే. అది ఖజానాలో తీసుకున్నా, వాళ్ళు చెప్పలేదు నాకు అది పార్టీ వేర్ అనేసి. నేను రెగ్యులర్గా వేసాను. రెగ్యులర్గానే వేయాలి, పార్టీ వేర్వి పార్టీ టైంలోనే వేయాలన్నమాట. అంటే అవి చాలా డెలికేట్గా ఉంటాయి, ఆ విషయం నాకు తెలియదు. సో నేను వేసుకున్నాను, దానికి డైమండ్ ఊడిపోయి ఎక్కడో పడిపోయింది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము రీప్లేస్ చేస్తాము, ఇంత ఛార్జ్ అవుతుందని చెప్పారు. బట్ 1 month టైం అన్నారు, అదే డిసప్పాయింటింగ్. సరే అనేసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను. అది అయితే నేను వాళ్ళకి ఇచ్చే ముందు ఒక క్లిప్ తీసుకున్నాను, అది కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా క్లోజ్ షాట్స్ వేస్తాను, చిన్నవి కదా, మీకు క్లియర్గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ఇంకో రింగ్, ఇది గ్రీన్ది. అంటే అబ్బాయిలు మోస్ట్లీ ఇలాంటిది ఒకటి గ్రీన్ ప్రిఫర్ చేస్తారు కదా, అండ్ లక్కీ కూడా ఫీల్ అవుతారు అంటే ఈ స్టోన్ని. సో అదనమాట, ఇది మా హస్బెండ్ ఫింగర్ రింగ్స్ ఈ 2. ఓకే, ఒక రింగ్కి స్టోన్ పోయిందని చెప్పాను కదా డైమండ్ది, సో అదే అనమాట. అక్కడ చూసారా బ్లాక్ హోల్ ఉంది.
అండ్ నెక్స్ట్ సువిక్ష కూడా చూపించేస్తాను పనిలో పని. ఇది మొన్న తీసుకున్నాను కదా నేను 100Kకి సువిక్షకి డైమండ్ రింగ్. అంటే ఆ డైమండ్ నెక్లెస్కి సెట్ అవుతుంది అనేసి ఇలా డైమండ్ రింగ్ ఒకటి తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, బట్ పెద్ద పెద్ద ఐటమ్స్ అనేవి తీసుకుంటే ఇప్పుడే తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంక అసలు తీసుకోలేము. ఇప్పటికే నేను మొన్న వెళ్ళినప్పుడు 89,000 ఎంతో ఉంది, 82,000, ఐఎమ్ సారీ నాకు అంత క్లియర్గా లేదు ఐడియా, బట్ 80+ ఉంది. సో ఏదైనా పెద్ద ఐటమ్స్ ఫస్ట్ తీసుకోండి. చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా లైక్ ఇప్పుడు చూసారా 100K అనో బర్త్డే అనో ఏవో ఒక చిన్న చిన్న అకేషన్స్కి కొనేయచ్చు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్. సో ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ది. నా దగ్గర రోజ్ గోల్డ్ ఏవి లేవని అనుకుంటున్నా. సో అందుకోసమే ఈ రోజ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను సువికి. ఇది సువికి పడుతుంది అండ్ నా ఫింగర్ రింగ్కి నా లిటిల్ ఫింగర్కి కూడా పడుతుంది. సో అందుకోసమే తీసుకున్నా, అది వేయకపోయినా నేను వేస్తాలే అనేసి. అండ్ నెక్స్ట్ సువిక్ష చిన్నప్పుడు రింగ్ ఉంది, వెరీ చిన్నప్పుడుది. ఇది అంటే వాళ్ళ తాతయ్య ఇచ్చారనమాట గిఫ్ట్ కింద. అంటే ఇలా గుచ్చుకోకుండా మనవరాలకి అనేసి ఇలా ప్లెయిన్లో గోల్డ్లో అండ్ ఇలా రౌండ్ లైక్ ఓవెల్ షేప్ది తీసుకున్నారు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పెండెంట్ని ఎక్కడో చూసినట్టుంది కదా. చాలా వరకు లైక్ దీని బిఫోర్ నేను ఇదే వేసుకునేదాన్ని. దీనికి ఉండే చైనే వేసి ఇది తీసుకున్నాను అనమాట కొత్తగా, లైక్ అప్డేటెడ్ వర్షన్ చేశాను. అండ్ ఈ పెండెంట్ వేయలేదు ఎందుకంటే స్టోన్స్ ఉన్నాయి కదా, అంత లాస్ అవుతాం అనేసి మా వారు చెప్తే సరే అనేసి దీనికి ఇలాగ నేను క్రిస్టల్ది ఒక చైన్ అల్లించాను. ఇది 150 రూపీస్కి అల్లిచ్చారనమాట నాకు, 120 ఏమో, నాకు అంత ఐడియా లేదు. సో ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు, బట్ ఇది నేను వేసుకున్నాను అనుకోండి ఇక్కడ ఇది అంత బాగోదు, అందుకోసమే పాపకు వేస్తాను. మొన్న శివరాత్రి వ్లాగ్లో వేశాను. అంటే ఇలాంటి పెండెంట్స్ ఉంటే వేసేయద్దండి, ఎందుకంటే దీనివల్ల మనకి ఏమీ పెద్దగా లాభం ఉండదు, నష్టమే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మీరు ఇలాగ చిన్నగా అల్లించుకొని ఎప్పుడైనా సింపుల్గా అలా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. సో అదనమాట. నా పాత పుస్తల గొలుసు వేసేసి ఇది కొత్తగా చేయించుకున్నాను. అండ్ ఈ పెండెంట్ వద్దు వేయొద్దని అన్నారు మా వారు. సో అందుకోసమే దీనికి ఇలాగ చైన్ అల్లించుకున్నా. ఓకే, ఇది కూడా రూబీదే తీసుకున్నాను బికాజ్ నా లాంగ్ హారంకి వాటికి సెట్ అవ్వాలనేసి, అందుకోసమే ఇది వేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కాలేజ్ డేస్ బ్రేస్లెట్ చూస్తాను. సార్ ఓ మై గాడ్, ఇది ఓకే, ఇది ఇలా ఫ్లాట్ సర్ఫేస్ ఉండడం వల్ల రివర్స్ ఏం పడదు. సో ఇది ఒక బ్రేస్లెట్ అనమాట. అంటే మొన్న సిల్వర్ది చూసారా, సేమ్ అదే మోడల్లో గోల్డ్ అనమాట ఇది. ఓకే, అంటే అదొకసారి బ్లాగ్ తీసి ఇది ఒకసారి బ్లాగ్ తీస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇయర్ రింగ్ మా హస్బెండ్ది, ఇది కూడా డైమండే, రెగ్యులర్ వేర్ అనమాట ఇది. సో ఇది తీసుకున్నారు. అండ్ గోల్డ్లో ఒకటి ఉంది, ఆయన కుట్టించింది ఒక కమ్మ, బట్ 2 రింగులు అంతేలేండి, మనం కూడా అట్లే కదా వేస్తాము. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సువిక్ష చిట్టి కమ్మలు, అంటే సువిక్షకి ఫస్ట్ కమ్మలు కుట్టించాం కదా అప్పుడు తీసుకున్నవి ఇవి. వాళ్ళ తాతయ్య తీసుకున్నవి రింగులు, అవి అక్కడే లాకర్లో ఉండిపోయాయి. సో ఇవి అంటే ప్రస్తుతానికి నా దగ్గర ఏమున్నాయో చూపిస్తున్నాను, సంబంధం లేకుండా ఎట్లా పడితే అట్లా చూపించేస్తున్నా. అండ్ ఇది ఒక పెండెంట్, దీనికి యాక్చువల్గా ఇది ఇరిగిపోయి ఉంటే మొన్నే రిపేర్ చేయొచ్చు, అందుకోసం ఇది ఒక పీస్ ఇంట్లో ఉండిపోయింది. ఇది లక్ష్మీ బిల్ల, ఇది నా చిన్నప్పుడుదండి, లైక్ నాకు ఒక 4th క్లాస్ ఉన్నప్పుడు ఇది మా మమ్మీ నువ్వే తీసుకెళ్ళు అని నాకు గుర్తుగా ఇచ్చేసింది. మా అమ్మ బంగారం. నెక్స్ట్ వచ్చేసి కాసుల పేరు, దీన్ని కాసుల పేరు అంటారా ఏమంటారో తెలియదు, ఇది నేను డిజైన్ చేయించుకున్నాను స్పెషల్గా. సో అందుకోసమే నాకు నచ్చిన పేరు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు కొత్తవి కాసు తెచ్చి వేస్తాం కదా వ్రతం అప్పుడు. సో అలాగా నేను 5 సార్లు వ్రతం చేశాను. సో 5 కాసులు కొన్నాను. ఈ 4 కాసులు ప్రతిసారి నేనే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. అంటే ఇది తీసుకొని వెళ్ళి ఇది కొనుక్కోవడం, ఇది తీసుకొని వెళ్ళి సైజుకి ఇది కొనుక్కోవడం చేశా. ఈ మధ్యలో పెద్దగా ఉంది కదా, ఇది మా అమ్మ తీసుకొని వచ్చింది, నాకు టైం లేక తీసుకురమ్మ కాసు అంటే ఆమెకు నచ్చింది తీసుకొని వచ్చింది. సో ఎలా అబ్బా అనుకున్నా, బట్ ఇప్పుడు ఇదే బాగా సెట్ అయింది. అంటే లైక్ ఈ సైడ్ అన్నీ చిన్నవి అండ్ ఈ మధ్యలో పెద్దది. ఇది కూడా నేను సేమ్ లైక్ దీనిలాగే దండ ఇది కూడా అల్లించాను. ఇది అమ్మవారికే వేసి ఉంచుతాను ఎప్పుడు కూడా. సో అదనమాట. ఇవి క్రిస్టల్స్ సేమ్, ఇవి అంతా కలిపి నాకు 200 300 పడ్డాయి అంతే, అంటే అల్లించడానికి. సో ఇది రెగ్యులర్గా అంటే ఒక్కొక్క కాసు కాకుండా ఇంకా అన్నీ ఇలా అల్లేసి ఇలా అమ్మవారికి వేసేస్తాను అనమాట. సో ఇది అమ్మవారి కాసులో దండ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ రెగ్యులర్ చైన్, ఎమ్ ఉంది బికాజ్ మా హస్బెండ్ నేమ్ వచ్చేసి మధు కాబట్టి.
అండ్ ఇది అంటే ఈ చైన్లో 2 డిజైన్స్ వచ్చాయి. వీటిని ఏమంటారో తెలియదు కానీ మరీ ప్లెయిన్ లేకుండా ఇలా 2 డిజైన్స్ వచ్చేది తీసుకున్నారు. సో ఇది మా హస్బెండ్ చైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నా గోల్డ్ కుచ్చులు అనమాట, బంగారువి. ఇవి ఇవి ఎంత పడ్డాయో తెలియదు కానీ ఈ హెయిర్ అయితే నాకు బాగా గుర్తుంది. ఇది జస్ట్ ఈ హెయిర్ 1500 తీసుకున్నారు. ఎందుకు తెలుసా? అంటే ఈ గోల్డ్లో ఇలా ఫిట్ అయ్యి ఇది ఎక్కువ లైఫ్ వస్తుంది, అది ఇది అని ఏందేందో చెప్పి నాకు సరేలే అనేసి ఇంకా తీసుకున్నాము. సో ఇవి వచ్చేసి జడ కుచ్చుళ్ళు. బికాజ్ నా దగ్గర గోల్డ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, లైక్ వడ్డానం వంకీలు ఉన్నాయి కదా, దానికి మ్యాచింగ్ అనేసి ఇది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ యూనియన్ బ్యాంక్లో చేస్తారు కదా మేనేజర్గా. సో ఆయనకి బ్యాంక్ వాళ్ళు ఇచ్చారనమాట ఈ సిల్వర్ కాయిన్స్. అంటే ఇది వచ్చేసి 104 years అయింది అనేసి ఇచ్చారు ఈ కాయిన్. అండ్ ఇది వచ్చేసి పట్టాభి సీతారాం బర్త్డేకో ఏదానికో ఇచ్చారు. కాదు 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 100 years అయింది ఆయన బ్యాంక్ ఓపెన్ చేసి అని ఇచ్చారు. సారీ, నాకు తెలియదు దీని గురించి అంత ప్రాపర్గా. నేను అనుకుంటున్నా ఇది 104 ఉంది కాబట్టి 104 years, ఇది 100 years అట్లా ఉంది ఆంధ్ర బ్యాంక్ స్థాపించి, అందుకేమో ఇచ్చారు అనుకుంటా. వాళ్ళ బ్యాంకర్స్ అందరికీ ఇచ్చారు ఇది. ఇవి ఇలా గుర్తుగా ఎత్తిపెట్టుకున్నాం అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే సిల్వర్ కలెక్షన్ కొంచెం చూపించలేకపోయినా మొన్న, ఇవి మిస్ అయ్యాయి. సో అందుకోసం ఇవి కవర్ చేస్తున్నా. అండ్ ఇవి వచ్చేసి లైక్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు హెవీగా వేసుకోవడానికి అనేసి ఈ మెట్టలు తీసుకున్నా. బట్ ఇవి ఇక్కడ ఇలా కార్నర్స్ ఉండడం వల్ల కుచ్చుకుపోతాయి బాగా. సో పెద్ద ప్రిఫర్ చేయకూడదని నాకు అనిపించింది. అందుకే ఎప్పుడన్నా వ్రతాలు ఉండి హెవీగా కాళ్ళకి వేసుకోవాలంటే తప్ప వేసుకోను నేను ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టీలు. ఇవి కూడా ఓ మై గాడ్, ఇది మా చిన్నోడు రాఖీ తెగిపోయింది ఇప్పుడే. ఇది వచ్చేసి రాఖీ రుద్రాక్ష మోడల్ది, సువిక్ష కట్టింది వాళ్ళ తమ్ముడికి, గుర్తుగా ఎత్తిపెట్టిన. ఇది చూసి ఇప్పుడే తెగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి నా యాంక్లెట్స్ చాలా ఉన్నాయి, దాంట్లో ఒక మోడల్ ఇవి బాగున్నాయని తీసుకున్నాను. మంచి లైట్ కలర్స్ బాగుంటాయి కాళ్ళకి అనేసి. బట్ ఏమైందంటే మిస్టేక్, ఇవి ఇక్కడ ఇలా ఉండడం వల్ల ఇలా పెడితే కుచ్చుకుపోతాయి కాళ్ళకి. అండ్ ఇలా పెట్టినాం అనుకోండి రివర్స్లో పెద్ద అందంగా అనిపించదు. ఏదో కొన్నాం కదా అనేసి ఇంకా అలా ఎప్పుడన్నా పెడదాంలే అని ఉంచేసుకున్నాను. మళ్ళీ వేసి తీసి అంత లాస్ మనకి. సో తీసుకున్నప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. ఆ రోజు పెట్టుకొని కూడా చూసినా కానీ మనం ఏమంటారు వేసుకొని వాడే క్రమంలో కదా మనకు తెలిసేది. సో అప్పుడు తెలిసింది ఇలా ఎందుకు ఇది అయిపోతుంది అని చూస్తే ఇక్కడ ఇలా స్టోన్ ఎడ్జ్ ఉండడం వల్ల ఇవి కుచ్చుకుపోతున్నాయి కాళ్ళకి. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇవి సువిక్ష పట్టీలు, హెవీ పట్టీలు అనమాట. అంటే ఒకతే కదా మాకు ఆడపిల్ల, వేసుకొని నడుస్తుంటే మంచిగా ఉంటుంది అనేసి ఇలా హెవీగా తీసుకున్నాము. ఎప్పుడైనా పండగలకి అలాంటప్పుడే పెడతాను. సో ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి అండ్ స్టాండర్డ్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ చిన్నప్పుడు సుభిక్ష కాళ్ళకి వేసుకుంటుంది కదా, వీటిని కంకణాలు అంటారో ఏమంటారో తెలీదు, గుర్తుగా ఎత్తిపెట్టుకున్నా అలాగే. అండ్ ఇవి వచ్చేసి నా మెట్టెలు, అంత కలర్ బాగలేవు బట్ అడ్జస్ట్ కండి. ఇవి బాగుంటాయి మళ్ళీ క్యూట్గా కాళ్ళకి. ఎప్పుడువో ఇవి జస్ట్ అంతా ఊరికే తీసుకొని వచ్చే అంతే, ఇవి క్లీన్ చేయలేదు, ఇవి అసలు యూజ్ కూడా చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, జస్ట్ అలా పక్కన పెట్టేసి ఉంచాము. అండ్ ఇవి ఒకటి మాడిబిందెల్ స్టైల్లో ఉంటుంది కదా పట్టీలు సుభిక్షవి. ఇప్పటికీ సుభిక్ష 3 జతల కమ్మలు పోగొట్టింది బంగారువి అండ్ 3 జతల పట్టీలు పోగొట్టింది. సో దానికి ఏం పెట్టాలన్న భయం నాకు, పోతే పోయినాయిలే అనేసి అలా పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి మా చిన్నోడికి పట్టీలు అనమాట. ఎందుకంటే వాడికి కాళ్ళు నడక వచ్చేటప్పుడు ఇవి వాడు ఎక్కడ సైలెంట్గా మన వెనక వచ్చి మన డోర్ వేస్తుంటే డోర్లో పడ్డం అది ఇది అవుతుంది అనేసి ఈ విధంగా మెడ ఏమంటారు పిల్లి మెడలో గంట అంటారు కదా, వాడు ఎక్కడ వెళ్ళాడో తెలియాలనేసి ఇలాగా వాడి కాళ్ళకి పెట్టేదాన్ని చిన్నప్పుడు. అందుకే లైట్ వెయిట్లో తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇవొక పట్టీలు నావే. ఇవి కూడా వాడి అంటే ఇవి కొంచెం బాగా సాగాయి, సో లూజ్ అయిపోయి ఇట్లా కాళ్ళ కింద వచ్చేస్తుంటే పక్కన పెట్టేశాను. ఈ వెండి వేసిన మనము వేస్ట్ అంటే లైక్ లాసే అంతా. అండ్ మా వారి మొలతాడు ఒకటి మిస్ అయింది, చూపించలేదు మీకు. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి సింపుల్గా ఉండాలనేసి తీసుకున్నాను నేను. ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాను బట్ క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఒక్క సెకండ్లో మీకు క్లీన్ చేసి చూపిస్తాయి.
ఇవి వచ్చేసి పట్టీలు కదా, ఇవి కొంచెం డల్ అయిపోయాయి, అంటే లైక్ బ్లాక్ కలర్లో అయిపోయాయి. వీటిని నేను వచ్చేసి అంటే సిల్వర్ ప్రతి ఐటమ్ని దీంతోనే క్లీన్ చేస్తాను, ఈ లిక్విడ్తోనే. ఇది వచ్చేసి రూపేరీ సిల్వర్ క్లీనింగ్ అనమాట, షైన్ వస్తుంది ఇది యూస్ చేసి క్లీన్ చేస్తే. అండ్ ఇది వచ్చేసి 110 రూపీస్. ఇంత చిన్న బాటిల్ కూడా మనకు చాలా చాలా రోజులు వస్తుంది. సో క్లీనింగ్ నేను లైవ్లో చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా ఈ స్మెల్లే కొంచెం దారుణంగా ఉంటుంది, బట్ క్లీనింగ్ ఈజీనే. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు తేడా తెలుస్తుందో లేదో. ఇవి తెల్లగా అయ్యాయి, మీకు తెలుస్తుందో లేదో. అండ్ ఇవి చూపిస్తాడండి, ఇవి చాలా డార్క్ కలర్ అయ్యాయి కదా కంపారిటివ్లీ దిస్. ఓకే, ఇవి ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాడండి చూడండి. చేత్తో అనొచ్చు చూడండి. సో ఇవి చూసారా ఎంత తెల్లగా వచ్చాయో. దీంట్లో చూడండి వాటర్, ఈ బ్లాక్ వాటర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో అదనమాట. ఇవి మళ్ళీ ఒకసారి మినరల్ వాటర్లో క్లీన్ చేస్తే కథం నీట్గా వచ్చేస్తాయి. చూసింటే మీకు అప్పుడే అర్థమవుతుందో లేదో మరి, చాలా తెల్లగా వచ్చేస్తాయి. సో అదనమాట. సో చూసారు కదా ఎంత షైనీగా వచ్చేసాయి పట్టీలు. జస్ట్ 2 minutes ప్రాసెస్. కొందరికి లైట్ ఇచ్చింగ్ వస్తుంది, గ్లౌజెస్ వేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుభిక్ష బుల్లిరిచక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వ్రతాలు ఉన్నప్పుడు ఇలా మొత్తం అన్ని బయటికి తీసేసి నీట్గా రూపేరీ బాటిల్స్ కొనుక్కొని వచ్చి క్లీన్ చేయిస్తానమాట. అండ్ దాంతోపాటు సబీనా అండ్ పీతాంబరం పౌడర్ కూడా వేసి క్లీన్ చేయిస్తాను. అండ్ లాస్ట్లో ఇలా మినరల్ వాటర్లో డిప్ చేసి తీసి ఒకసారి కాటన్ క్లాత్తో తుడిచేస్తాను. డ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టేస్తాను, గాలిపోకపోతే అలాగే షైనీగా ఉంటాయి కాబట్టి. దట్స్ ఆల్. బాయ్ బాయ్.